అనుదిన బైబుల్ సంఖ్యాకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా మోసే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. అమీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబులూను గోత్రికులు ఉండవలను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబులూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. దేయురు కుమారుడైన ఎలీషూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమియోను గోత్రికులు దిగవలను. సురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు సిమియోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాది గోత్రము ఉండవలను. రఘుయేలు కుమారుడైన ఎలియాషేపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలలో సాగి నడవవలను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను. అమీహీదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రము ఉండవలను. పెదాషూరు కుమారుడైన గమాలియేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రము ఉండవలను. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. అమిషద్దాయి కుమారుడైన అహీయజేరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నప్తాలి గోత్రికులు ఉండవలను. ఏనాను కుమారుడైన అహీరా నప్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెములో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలను. వీరు ఇశ్రాయేలీయుల్లో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది.
అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయుల్లో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి.